హాయ్ బ్రో. హాయ్ బ్రో. మార్చ్ 27 రామ్ చరణ్ గారి బర్త్డే ఉంది. సో రామ్ చరణ్ గారి సినిమాస్ లో మీ ఫేవరెట్ మూవీ? రామ్ చరణ్ మగధీర ఆల్ టైమ్ ఫేవరెట్. పిచ్ అంటే ఆ స్టోరీకి తను చేసిన క్యారెక్టర్కి, అందులో ఎలివేషన్స్కి, ఆ డైలాగ్ వర్షన్స్కి, చాలా ఆ హెయిర్ స్టైల్ చాలా ఇష్టం, పిచ్చి పిచ్చిగా ఇష్టం. మగధీర కాకుండా ఇంకే సినిమాలు అంటే ఇష్టం రామ్ చరణ్ గారు? మగధీర కాకుండా నాకు మగధీరే గుర్తుకొస్తుంది బ్రో. అతను రామ్ చరణ్ అనగానే మగధీరే, నాకు వేరే మగధీర తప్ప ఇంకే అన్నీ చూసా కూడా మగధీరే. మగధీరే. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నారు? గేమ్ చేంజర్ సినిమా చూసారా మీరు? చూశాను. మీకు ఎలా అనిపించింది మీకు? బాగుంది. సో ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు గారితో చేస్తున్నారు ఆయన. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్ ఈస్ గేమ్ చేంజర్ ఇంకా అంతకు మించిన హిట్ రావాలని కోరుకుంటాం మనస్ఫూర్తి. బాగుండాలి. ఇంకా ఆ ఉప్పెన ఎలా హిట్ ఇచ్చాడు ఆ డైరెక్టర్ బుచ్చిబాబు గారు, అట్లనే మన రామ్ చరణ్ కూడా మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. రామ్ చరణ్లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి బాగా? డెడికేషన్. చాలా డెడికేటెడ్ వర్క్ చేస్తారు. వాళ్ళ ఫాదర్ ఎలా వర్క్ చేస్తారో నేను కూడా తనతో వర్క్ చేశాను కాబట్టి. ఏ సినిమాకి వర్క్ చేస్తారు? మన ఏమంటారు గేమ్ చేంజర్ అంటే డాన్సర్ చేసే సాంగ్, సాంగ్కి ఏమంటారు పార్టీ సాంగ్ ఉంది కదా బ్రో, దోప్ సాంగ్ లో చేసాం. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తాం. జాన్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసాం. ఎట్లా ఉంటారు సెట్స్ లో? ఆయన కూల్ ఉంటారు? చాలా కూల్గా ఉంటారు, డెడికేటెడ్ వర్క్ చేస్తారు, తక్కువ ఎక్కువ అని ఏం చూడరు. బాగా అందరితో మంచిగా మాడతారు సెట్స్ లో, డాన్సర్స్ అందరితో పలకరిస్తారు. మెగా ఫ్యామిలీ అన్నట్టు ఉండదు, చాలా కూల్గా ఉంటాం. మీరు ఇంకేం గమనించారు సెట్స్ లో ఉన్నప్పుడు? అరే ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు మీరు రామ్ చరణ్ గారి నుంచి? మీరు దగ్గర నుంచి చూసారు కదా సెట్స్. డెడికేషన్. తను టైం అంటే టైం ఉంటూ ఉంటారు, వర్క్ అంటే వర్క్ విత్ వర్త్ అంటారు సీరియస్లీ. ఎన్ని రోజులు షూట్ చేశారు దోప్ సాంగ్? మేము మా షెడ్యూల్ అయితే 3 days. మేము మాకు డ్యాన్స్ పర్పస్లో ఉంది అయితే ఒక 3 days షెడ్యూల్. సో బర్త్డే సందర్భంగా రామ్ చరణ్ గారికి ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. ఇలా పుట్టినరోజులు మీరు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.